అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ సృష్టికి సంబంధించిన వాడు కాదు. ఫస్ట్లో చెప్పాను మీకు నేను, మన జీవితం భూమి మీదే ప్రారంభమై ఇక్కడే ముగిసిపోయినట్టు ప్రభువారు జీవితం ఇక్కడ ప్రారంభమైంది కాదు. అది లోకాలు పుట్టక మునుపు తండ్రి ఉన్న పరలోకములో ప్రారంభమైన ఉన్నతమైన జీవితం ఆయనే. ఎలాంటి దేవుడు, ఎలాంటి దేవుని కుమారుడు తగ్గించుకుని మన దగ్గరికి ఎందుకు వచ్చాడో ఒకసారి ఆలోచిస్తారా? ఈ రాత్రి ఎందుకు రావాల్సి వచ్చింది అని అర్థం చేసుకున్నాం. మనం ఆయన పుట్టాడు అని తెలుసుకున్నాం, పుడితే ఏం చేయాలని తెలుసుకున్నాం తెలుసా? పండుగ చేయాలని తెలుసుకున్నాం. అంత సింపుల్ అండి యేసుప్రభు గారి జన్మ అంటే. అంత చిన్నగా ఆలోచించారా? ఆయన గనక భూమి మీదకి రాకపోయి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించకపోతే మనుషులుగా బ్రతుకుతున్న ఎవ్వరికి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండకపోయింది. ఆయన వచ్చాడు గనుకనే పరలోకపు ద్వారాలు తెరవబడ్డాయి.